వెల్కమ్ టు జీవీ న్యూస్. గాంధీ ఆశయ సాధనకు యువత శాంతి మార్గాల్లో నడవాలి. స్వాతంత్ర పోరాటాల ఎందరో వీరుల త్యాగఫలం. వారి పోరాటాన్ని స్మరిస్తూ దేశ గౌరవాన్ని కాపాడుకుందాం. ప్రముఖ సంఘ సేవకులు, సంకల్ప స్వచ్ఛంద సేవ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు వలస సుభాష్. సిద్దిపేట జిల్లా కోహెడ మండల కేంద్రంలో ప్రముఖ సంఘ సేవకులు, సంకల్ప స్వచ్ఛంద సేవ వ్యవస్థాపక అధ్యక్షులు వలస సుభాష్ విలేకరులకు ప్రకటన విడుదల చేసి ఆయన మాట్లాడుతూ, జాతిపిత మహాత్మా గాంధీ 78వ వర్ధంతి మరియు దేశం కోసం త్యాగం చేసిన వీరుల, అమరవీరుల సంస్మరణ దినోత్సవం నేటి యువత వారిని స్మరించుకోవాలని ఆయన పేర్కొన్నారు. మహాత్మా గాంధీ సూచించిన మార్గంలో యువత పయనించాలని పేర్కొన్నారు. గ్రామ స్వరాజ్యం స్థాపించాలని, గాంధీ ఆశయాలకు యువకులు కంకణబద్దులు కావాలని ఆయన పిలుపునిచ్చారు. శాంతి మార్గంలో ప్రయాణిస్తూ గాంధీ ఆశయాలను యువత ముందుకు తీసుకువెళ్లాలన్నారు. మహాత్ముడు ఆశించిన గ్రామ స్వరాజ్య స్థాపనకు యువత నడుం బిగించాలని పేర్కొన్నారు. ఎందరో వీరుల త్యాగాల వల్ల స్వాతంత్రం సిద్ధించిందని వారిని స్మరించుకొని నేటి యువతకు, విద్యార్థులకు పిలుపునిచ్చారు. జాతిపిత మహాత్మా గాంధీ అడుగుజాడల్లో యువత నడవాలని అన్నారు. అహింస పద్ధతిలో ఆంగ్లేయ నుండి భారతదేశాన్ని విముక్తి చేసిన జాతిపిత గాంధీ అని పేర్కొన్నారు. ఆయన లేకుండా పరాయి పాలనలో ఉన్న దేశానికి స్వాతంత్రం సాధించి పెట్టిన మహనీయుడని ఆయన కొనియాడారు. మహాత్మా గాంధీ చూపిన అహింస బాటలో యువత నడవాలని, ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలని సూచించారు. ఆధునిక యువత జాతిపిత మహాత్మా గాంధీ ఆశయ స్ఫూర్తితో ముందుకు సాగాలని పేర్కొన్నారు. సమ్మక్క సారక్క జాతర సందర్భంగా అమ్మలకు, అక్క చెల్లెలకు, యావత్ తెలంగాణ ప్రజానికానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. మండల కేంద్రంలో జాతిపిత మహాత్మా గాంధీ 78వ వర్ధంతి సందర్భంగా, అదేవిధంగా ఇందరూ మహనీయుల త్యాగాలు, భారతదేశ స్వతంత్రానికి త్యాగమూర్తులు సందర్భంగా ఈరోజు వారి అమరుల సంస్మరణ దినోత్సవ సందర్భంగా ప్రత్యేకంగా ప్రముఖ సంఘ సేవకులు, సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు వలస సుభాష్ చంద్రబోస్ అనే నేను ప్రత్యేకంగా ఈరోజు కోయడా మండల కేంద్రంలో జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా వారి ఆశయ సిద్ధి కోసం ప్రత్యేకంగా నేటి యువత కంకణబద్దులు కావాలని, అహింస శాంతి మార్గంలో వెళ్ళాలని, అదేవిధంగా ఆయన అడుగుజాడల్లో నడవాలని, ఎందరో మహనీయుల త్యాగాల వల్ల మన స్వతంత్రం సిద్ధించిందని, వారి ఆశయ సిద్ధి కోసం నేటి యువత కంకణబద్దులు కావాలని పిలుపునిస్తున్నాను. ప్రత్యేకంగా యువత మంచి మార్గాన్ని ఎంచుకొని ముందుకు సాగాలని ప్రత్యేక విజ్ఞప్తి చేస్తున్నాము. మన దేశ సంస్కృతి, నాగరికత, సాంప్రదాయం పట్ల అందరూ ముందుకు సాగాలని, విదేశీ వస్తువులను దూరం ఉంచాలని, మన స్వదేశీని ప్రేమించాలని ప్రత్యేకంగా కోరుతున్నాను. అదేవిధంగా ఎందరో త్యాగాల వల్ల వచ్చిన మన స్వతంత్రాన్ని వారిని స్మరిస్తూ వారు చేసిన త్యాగాల పుస్తకాలను, జీవిత చరిత్ర పుస్తకాలను ప్రత్యేకంగా పఠించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను.